ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి దేవుడు మనకు ఈ సూర్యోదయాన్ని ఇచ్చి ప్రభువును ఘనపరచడానికి ఈ ఆదివారాన్ని మనకిచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం నీవు చేయగలవు. నా ప్రియ సహోదరి సహోదర, క్రీస్తు యుద్ధ నుండి గొప్ప కార్యములు ఎదురుచూడు. క్రీస్తు కొరకు గొప్ప కార్యములు చేయ ప్రయత్నించినచో అది నీకు దేవుడు అనుగ్రహించును. దైవజనుడు విలియం కేరీ గారు ఈ మాటలు అన్నారు. క్రీస్తు కొరకు గొప్ప కార్యములు చేయుదువు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. డానియల్ 11th chapter 32nd verse. అందుకతడు ఇచ్చపుకు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనెను. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. Praise the Lord. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించిన వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది. నీవు ఈరోజు గొప్ప కార్యములు చేయాలని నీవు అనుకుంటే, ఆశపడితే దేవుడు నీ అందుండి గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ లోకంలో ఉన్న అన్ని పనుల కన్నా దేవుని పని, అన్ని పిలుపుల కన్నా దేవుని పిలుపు, అన్ని సేవల కన్నా దేవుని సేవ బహు ధన్యకరం. అన్ని పనులను వదులుకొని అన్ని పిలుపులను పక్కకు త్రోసి అన్ని పనులను విడిచిపెట్టి వచ్చిన వాడే దైవజనుడు. దైవజనుడుగా ఈ లోక ఆశలను విడిచిపెట్టిన వాడే, అన్నిటినీ సహించువాడు, అతనే గొప్ప కార్యములు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని పూనుకునేవారు అన్నిటినీ సహించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ ఆశలను విడిచిపెట్టిన వాడే దైవజనుడు. ముందు దేవుని పని అయిన తర్వాతనే ఈ లోకపు పని. దైవజనులు అంత గొప్పగా వాడబడ్డారు, గొప్ప కార్యాలు చేశారనంటే ఊరికినే కాదు. ఇవన్నీ గుణాలు వారిలో ఉన్నాయి కాబట్టి వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. ఈ రోజున నీవు కూడా గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు నీ వలన కలగాలి, నీ వలన ఇతరులు గొప్ప కార్యాలు చూడాలి అని అనుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఉండాలో దైవజనుడు విలియం కేరీ గారి యొక్క నినాదనం మనము వింటూ చేయగలం. అందుకే బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనంలో చూసినట్లయితే ఇలాగా మరి ధైర్యముగా వారు గొప్ప కార్యాలు చేశారో ఆయన నమ్ముకున్న వారు ఇక్కడ చక్కగా మనం చూడగలం. హీబ్రూస్ 11th chapter 33rd and 34th verse. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారదోలిరి.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అనగా విశ్వాసము ద్వారా ఈ యొక్క ఏర్పాటు చేయబడిన దైవజనులు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అద్భుతమైన కార్యాలు, మనము కని విని ఎరగనటువంటి కార్యాలు వాక్యంలో వారు చేసింది చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేటికిని దైవజనులు చేస్తూనే ఉన్నారు, ఆగిపోలేదు ఈ కార్యాలు. ఆఫ్రికా దేశస్థులు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారంటే అంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. అది ఎవరి శక్తి? దేవుని శక్తి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటే ధైర్యముగా వారు చేయగలుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు కేవలము ఎవరిని నమ్మరు, కేవలము దేవుణ్ణే తప్ప. దేవుడు నా పట్ల ఆయన శక్తిని చూపిస్తాడన్న విశ్వాసంతో వారు చేస్తూ ఉన్నారు. ఈ రోజున నీవు కూడా ఆ విధంగా చేయగలిగితే ఎంతో బాగుంటుంది. ఆయన పని చాలా గొప్పది, అది శక్తివంతమైంది అయి ఉండాలి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట రాయబడ్డది. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. జాన్ ద గాస్పెల్ 14th చాప్టర్ 12th verse. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. నేను చేయు క్రియల యందు విశ్వాసం ఉంచు వాడును చేయును. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు చేసిన క్రియల కంటే గొప్పవి కూడా నీవు చేయగలవని దేవుని వాక్యంలో యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. నీవు నా మీద నమ్మకముతో ఉంటే చేయగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేయగలరు, సువార్తను చెప్పగలరు. ఒకవేళ మహత్కార్యాల శక్తి నీవు పొందుకోలేదు అని అంటే సువార్తను నీవు ధైర్యంగా చెప్పగలవు. నీ సువార్త చెప్పడంలో దేవుని యొక్క శక్తి మనుషుల లోపల పని చేయాలి. హల్లెలూయా. నువ్వు ఎంత సువార్త చెప్పినా మారేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ నీవు చెప్పేయడంలో దేవుని యొక్క మహత్కార్యాన్ని చూసేలా నీవు చేయాలి సువార్త పని. నిజమే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన వాటికన్నా గొప్ప కార్యాలు మనం చేయగలమనేసి యేసు ప్రభుల వారు అంటున్నాడు. నేను నీవు చేయగలం. ఎప్పుడు? దేవుని కొరకు తృష్ణగా నీ ఉన్నప్పుడు, నీలో ఉన్న ఆశలన్నీ చంపేసినప్పుడు, దేవుని కొరకు రోషంగా జీవించినప్పుడు అద్భుతాలను చేయగలరు. దేవునికి స్తోత్రం. కుక్క మనిషిని కరిస్తే అందరూ అరే కరిచిందని అంటారు. మనిషి కుక్కను కరిస్తే అది స్పెషల్. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను శక్తుల మీద పడి మనం దాన్ని ఓడగొడితేనే జీసస్ పవర్ ఏందో మనుషులు చూడగలరు. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని యేసు ప్రభు నీ నా మీద నమ్మకంతో చెప్పాను. కనుక మనము గొప్ప కార్యాలు చేయగలమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మొదటిది, తిరుగుబాటు వచ్చినా
నీవు గొప్పవి చేయగలవు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 17-40 వచనం. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకా పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండగా వారిని విడిపించడానికి మోషే పంపబడ్డాడు దేవుని చేత. మోషే నమ్మకమైన వాడును, సాత్వికుడును, ప్రార్థనాపరుడును, మంచి నాయకుడై సొంత జనము కొరకు ప్రాయశ్చిత్తపడ్డాడు. నా జనులను నేను రక్షించుకోవాలి, కాపాడాలి. ఈ రోజున నీవు రక్షింపబడ్డావు. ఈ ప్రజలందరూ ఎవరు? నీ ప్రజలు. హల్లెలూయా. ఈ ప్రజలందరూ ఎవరండి? నీ ప్రజలు. కాబట్టి నీకు వారి మీద రక్షణ పొందాలని ఆశ లేదా? పట్టుదల లేదా? మోషే ఆ ప్రజల కొరకు 440 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి నేను పనికిరాని వాడనని దేవునితో చెప్పినా, నీవు నా కొరకు పనికొచ్చేవాడవు అని దేవుడు నన్ను అభిషేకించి ఐగుప్తు దేశంలోనికి పంపించాడు. నేను అక్కడ ఊరుకోనే ఉండలేదు. నేను ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క శక్తి ఏంటో అక్కడున్న ఐగుప్తు ప్రజలకు తెలియజేసేటట్లు చేశాను. మోషే అంటున్నాడు. హల్లెలూయా. ఆ నిర్గమాకాండం అంతా చదువుతూ ఉంటే ఎన్ని అద్భుతాలు మోషే దేవుని చేత చేశాడో ఆడ చూడగలుగుతాం. ఒక కర్రను పట్టుకొని ఆయన అనేక గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా చేశాడు. గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా చేశాడు. ఈ రోజున నీ కుటుంబంలో, నీలో, నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలంటే నీవు దేవుని కొరకు అంత పరిశుద్ధంగా, రోషంగా నువ్వు ఉంటేనే తప్ప అవి జరగవు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుని కొరకు రోషంగా ఉద్యోగమన్నా చేస్తారో చేయరు, కానీ నేను దేవుని కొరకు ఆ పనిని చేస్తాను. ఎట్లా చేస్తానో నాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి లెక్క పెట్టుకుంటా. సాయంత్రం వచ్చిన తర్వాత ఎంతమందికి నేను సువార్త చెప్పిన, ఎంతమంది కొరకు నేను ప్రార్థన చేసిన. రోజుకు ఒక 20 మంది, 21 మందికి నేను ప్రార్థన చేస్తా, సువార్త చెప్తా డైలీ. ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత పెండ్లి ఉన్నా, ఎంత చావులున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సువార్తను చెప్పక నేను మానను. హల్లెలూయా. అంటే ఎందుకు ఆశ? ఆ పని చేస్తే నాకు దీవెన, ఆ పని చేస్తే నాకు ఆశీర్వాదం. కాబట్టి ఆ పట్టుదలతో నేను ప్రజల మధ్యలోనికి వెళ్ళి పరితపిస్తూ, వారు ఏమన్నా, వారు ఏమనుకున్నా క్షమిస్తూ నేను ఆ పనిని చేస్తున్నాను. ఇలాంటి లక్షణాలు దేవుడు నాకిచ్చాడు. దేవుని సేవకునిపై ఎన్నో మార్లు ఎంతోమంది తిరగబడ్డా, ఎంతో నన్ను దుఃఖపెట్టినా నేను ఆ పని చేయకుండా మానలేను. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున తిరుగుబాటు వచ్చినా,
నీవు గొప్పవి చేయగలవు. రెండవది, బెదిరింపులు వచ్చినా నీవు గొప్పవి చేయగలవు. 1 Kings 19th chapter 2nd and 4th verse. మొదటి రాజులు 19వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం. యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. ప్రైజ్ ద లార్డ్. యెజబేలు ఎవరు? రాణి. ఒక దూత చేత ఏలియాకు ఒక వర్తమానము పంపిస్తుంది. ఏమని పంపిస్తుంది? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. ఏమంటుందమ్మా? ప్రాణాన్ని తీసేస్తా అంటుంది. ఏలియా యొక్క ప్రాణాన్ని, దైవజనుని యొక్క ప్రాణాన్ని తీసేస్తా అని అంటుంది. ఒకవేళ నేను నీ ప్రాణం తీయకపోతే నాకు గొప్ప అపాయము కలుగునుగాక అంటుంది. 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ప్రైజ్ ద లార్డ్. ఏలియా దైవజనునికి భయం వచ్చింది. ఎవరండి? ఏలియా దైవజనునికి భయం వచ్చింది. భయం వచ్చి ఆయన చంపబడతానని చెప్పి తను బద్రీ వృక్షము కింద ప్రతిజ్ఞ పూని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నన్ను కాపాడుమని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిజమే, ప్రాణము ప్రతి ఒక్కరికి తీపి. వాళ్ళు దేవుని సేవకులే కానీ, సేవకురాణులే కానీ, ఎవరైనా సరే వారి వారి ప్రాణములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ పారిపోతారు. యేసు ప్రభుల వారు కూడా కొన్ని అపాయాలు వస్తాయని తెలిసి తను ఆ స్థలంలో నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏలియా భక్తుడు కూడా పారిపోయి, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, అమ్మో ఆ స్త్రీ చాలా డేంజర్, కాబట్టి నేను ఆమె చేతులు ఎందుకు చావాలా? నేను నా అంతలా నేను చనిపోయి నీ దగ్గరికి రావడం బెస్ట్ కదా. ఏలియా కూడా కొన్ని పరిస్థితుల్లో ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడైపోయి మరణ భయాన్ని, నిరుత్సాహాన్ని, నిస్పృహను ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే దేవుడు ఏలియాను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని సేవకుడిని దేవునికి అప్పగింతలు దేవుని సేవకుడు చేసుకున్న తర్వాత దేవుడు అతన్ని వదిలిపెడతాడా? లేదు లేదు లేదు, వదిలిపెట్టాడు. ఏలియాను కూడా వదిలిపెడతలేడు. దేవుడు ఏలియాకు తోడై ఉన్నాడు, అదే దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏలియాకు తోడై ఉన్న దేవుడు అదే దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. ఈరోజు నీవు భయపడుతున్నావేమో, నీవు సందేహిస్తున్నావేమో, ఏమవుతుందో ఏమో అని అనుకుంటున్నావేమో.
మరణ భయం నీకు వస్తుందో ఏమో. దేవుని బిడ్డలారా, ఏలియాకు తోడయున్న దేవుడు నీకును తోడయున్నాడు. హల్లెలూయా. భయపడుతున్నావా? మరణ భయం ఉందా? నిందలు వస్తున్నాయా? వాటిని ఎదుర్కో, కొన్ని సందర్భాల్లో దాక్కో, భయపడు, అయినా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. బెదరకు. ఏలియా ద్వారా యెజబెలు ఆ రాణికి తెలియకుండానే భయంకరమైన మరణమయ్యింది. ఎలా అయిందండి? ఆమెకు తెలియకుండానే చచ్చిపోయిందట. దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇలా ఉంటాయి. హల్లెలూయా. తెలియకుండానే ఆ యెజబెలు ఘోరమైన మరణమైంది. ఈ రోజుల్లో ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ప్రత్యేకంగా బెదిరింపులు, రికార్డింగ్స్లు ద్వారా భయము వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. బెదిరేది లేదు, జడియేది లేదు. హల్లెలూయా. సత్యమే జయతి. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? కనుక దేవుడు ఈ యొక్క మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హత్య బెదిరింపులు, యేసు వైపు చూడు, గొప్ప కార్యములు నీవు చేయగలవు. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు చేస్తాడు. కనుక దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన మాటలు ఈరోజు నీవు చేయగలవు అన్న అంశం మీద మాట్లాడుతూ ఉన్నాడు. నేనేం చేయలేను, నాతో అవుతుందా అని నీవు అనుకోవచ్చు. కానీ నీ పక్షాన దేవుడు ఉంటే ఖచ్చితంగా నీవు చేయగలవు. హల్లెలూయా. దానికి కావాల్సింది పట్టుదల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మూడవది, వనరులు లేకపోయినా నీవు గొప్పవి చేయగలవు. వనరులు లేకపోయినా నీవు గొప్పవి చేయగలవు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. మాథ్యూ 14th చాప్టర్ 17th and 18th verse. వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అనేక ప్రాంతాలు సందర్శిస్తూ, సువార్తలు ప్రకటిస్తూ, స్వస్థతలు జరిగిస్తూ, తను ప్రార్థనలు జరుపుతూ ఉండగా ఆ జనసమూహము చాలా ప్రొద్దుగుంకిందని, ఆకలితో ఉన్నారని యేసు ప్రభుల వారు గ్రహించి తను ఏం చేస్తాడంటే, ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఎవ్వరు మా దగ్గర లేదు, మా దగ్గర లేదు, మా దగ్గర లేదు అని చెప్తారు. ఒక చిన్న పిల్లవాడు ఆ జన సమూహములో కిక్కిరిసి ఉన్నారు. అనేక స్వస్థతలు యేసు ప్రభుల వారు జరిగిస్తూ ఉన్నారు. అదో అరణ్య ప్రదేశం. అది ఒక అరణ్య ప్రదేశం. అక్కడ ఏమీ దొరకవు, ఏ దుకాణాలు లేవు. యేసు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వస్తున్నారనంటే
జనాలు వేల వేల కొలదిగా వచ్చి కూర్చొని వాక్యాన్ని వినేవారు. అయితే ఈ యొక్క ప్రార్థనలు జరుగుతున్నాయని, స్వస్థతలు అద్భుతాలు యేసుప్రభుల వారు చేయబోతున్నారని చాలామంది ఆ సమూహముగా కూడి దేవుని మాటలు వినడానికి వచ్చారు. ఆ యొక్క ప్రార్థన అంతా ముగిసిపోయింది. కానీ అక్కడ చాలామంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారని గ్రహించి యేసుప్రభుల వారు ఆ 5 రొట్టెలను 2 చేపలను ఒక పిల్లవాని దగ్గర అడిగి తీసుకొని ప్రార్థించి వాటిని ఆశీర్వదించి అందరికీ వడ్డింపగా తిని తృప్తి పొందిన తర్వాత, చదవమ్మా 20వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు అక్కడున్న ప్రజల మధ్యలో జరిగిస్తున్నాడో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక 10 మంది ఉంటే 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? ఒక 10 మంది ఇంటికి వచ్చారనుకోండి, చేపలు ఫ్రై చేస్తున్నారు, మీరు ఒక 5 రొట్టెలు చేసి పెట్టుకున్నారు. ఓయమ్మ ఒకటేసారి 10 మంది వచ్చిండ్రు, వీళ్ళకి ఏం సరిపోతాయి పెట్టడానికి అనుకుంటారా లేదా? ఎంతమంది ఉన్నారంట అక్కడ? 5,000 మంది పురుషులు తిన్నారంట, స్త్రీలు పిల్లలు గాక. అంటే 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి ఎట్లా సరిపోయి ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి అడిగాడు, వీటిని ఆశీర్వదించు, వచ్చిన వారికి అందరికీ సరిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వచ్చిన వారందరికీ సమృద్ధిగా సరిపోయి 12 గంపలు ఇంకా మిగిలినాయంట. 5 రొట్టెలు 2 చేపలు ఇంకా మిగిలేటట్లు దేవుడు చేశాడు, అందరికీ సరిపోంగా. ఆడ వనరులు ఉన్నాయా? ఏం లేవు. కొనుక్కొచ్చిన దుకాణాలన్నీ ఖాళీ అయిపోతాయి, అంత జనం ఉన్నారు. ఆడ దుకాణాలు లేవు, ఏ సదుపాయం లేదు. అది అరణ్య ప్రాంతము. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాడు. అనగా యేసు మన వనరు. యేసు వెంబడి జనసమూహము కాలినడకన వెళ్ళిరి, ఆ మీటింగ్కు వచ్చిరి. ఎక్కడెక్కడికి వచ్చిరంట? మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మాథ్యూ 14th chapter 13th verse. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. పట్టణంలో నుండి కాలినడకను ఆయనను వెంట వెళ్ళిరి. ఎక్కడి నుంచి పోయినారట? ఆ ఊర్ల నుంచి, గ్రామాల నుంచి కాకుండా పట్టణంలో నుండి కూడా కాలినడకన వెళ్ళారట. దేవుని మీద పట్టుదల ఉంటే, దేవుని మీద ఆసక్తి ఉంటే ఎలా సేవ చేయగలం? అదే ఇప్పుడైతే బ్రదర్స్ సిస్టర్స్ సేవకు రండి అని అంటే, అన్న బండి ఉందా, అన్న వాహనం ఉందా? అందరు పోయిన తర్వాత నేను
వ్యాన్లో పోతా, అందరి తర్వాత నేను వెళ్తా కదండి. ఇది సేవ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవ చేసేవారి యొక్క గుణమును చెబుతున్నాను. సేవకు కారు ఉంటే బాగుండేది, గ్రామాలు, ఊర్లు, పట్టణాలు తిరిగి సేవ చేయడానికి అని అనుకుంటారు. కనీసము 2 వీలర్లు ఉంటే ప్రతి ఇల్లు దర్శించి ప్రార్థన చేసి వచ్చేదాన్ని అని అనుకుంటూ ఉంటారు. కనీసం చర్చి గురించి ఒక 500 గజాలు 1000 గజాలు ఉంటే పెద్ద చర్చి కట్టేవాడిని అని అనుకుంటూ ఉంటారు. అబ్బా, చర్చి కట్టలేకపోతున్నాను, ఏమన్నా బయట నుండి ఫండ్స్ వస్తే బాగుండేది. మనుషుల యొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సేవ చేసేవారు, సేవ చేయాలని ఆశపడేవారు. సంఘంలో ఉంటే మంచి సౌండింగ్ సిస్టమ్ ఉండాలా, నేను బాగా ప్రసంగం చేసేవాడిని, బాగా పాటలు పాడేవాడిని, అందరికీ వినిపించేవాడిని అని అనుకుంటూ ఉంటారు. నా పేరు ప్రపంచమంతా తెలిసేలాగా చెయ్యి ప్రభువా. సేవ చేయరు, ఇవన్నీ కోరికలు కోరుతుంటారు. అలా ఉంది సేవకుల యొక్క గుణం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇవన్నీ అడగడం లేదు. సంఘంలో వచ్చిన వారు నిండా ఉంటే వెతికి వారికి సువార్తను చెప్పాలనుకుంటుంటారు. ఇక్కడ వెతికి చెప్తే ఏం లాభం? నువ్వు బయటికి వెళ్ళి చెప్పు. బయట సువార్తను చెప్పి దేవుని మందిరానికి నడిపించు. నువ్వు పోయి అడ కూర్చొని వినడం ఏంది? వినాలా, చెప్పాలా, తీసుకురావాలా? హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే, నీవు రక్షింపబడినట్లయితే నువ్వేం చేయాలా? ఆత్మలను సంపాదించాలా. కారు ఉంటేనే పోతా, వ్యాన్ ఉంటేనే కూర్చుంటా, స్కూటర్ ఉంటేనే చేస్తా, అది కాదండి దేవుని మీద పని చేయాలని ఆశ. దేవుని కొరకు నీవు తృష్ణగొని ఉంటే ఇవన్నీ కూడా చేయగలవు. దేవుడు నాకు అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు. ఇదా అండి సేవ చేసే వారి యొక్క లక్షణం? దేవుని సేవ మీద ఆశ లేదు, కానీ అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు. ఇంకేం చేస్తావు నువ్వు సేవ? ఎవరికి సువార్త ప్రకటిస్తావు? ఇట్లా ఆశపడేటోళ్ళు చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్. సేవకు పనికిరారు. వాళ్ళు సేవ చేసినా వర్ధిల్లరు. ఆశ లేని సేవ, ఆశల సేవ. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన సేవ చేయడానికి డబ్బు అవసరము అనుకుంటున్నావా? పూర్వము డబ్బు ఉండే చేసిర్రా సేవ? ప్రాణాలకు తెగించి చేశారు సేవ. హల్లెలూయా. డబ్బు లేకపోయినా చేయగలం. ఎలా? విశ్వాసము ద్వారా. రాజ్యములను జయించిరి. విశ్వాసంతో ప్రార్థన చేయి, డబ్బు నీ దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. హల్లెలూయా. డబ్బు కొరకు ఉరుకులాడకు, డబ్బు నీ దగ్గరికి ఉరుకొచ్చేటట్టు చూడు. ఎప్పుడొస్తుంది డబ్బు? నీవు కష్టపడి ప్రజల మధ్యలో సేవ చేస్తే. సేవకుడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అందుకే డబ్బు కావాలని సేవ చేసేవారు దేవుని
పిలుపు లేకుండా సేవ చేస్తున్నారని గ్రహించాలి. నేను డబ్బులు వెంబడించలేదు, దేవుని వెంబడించిన. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా దీవించాడో చూడండి. దేవుని కొరకు నేను కష్టపడి సేవ చేశాను, ఇంటింట తిరిగి సేవ చేశాను. రక్షణ లేని వాళ్లకు రక్షణ వారికి ఎవరిస్తారో చెప్పి మందిరానికి నడిపించాను. దయ్యాల చేత, మంత్రాల చేత, రోగాల చేత, అనేక ఇబ్బందుల చేత, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చేత పీడించబడుతున్న వారి కొరకు కన్నీరు గార్చు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ వారిని దేవుని యొక్క సన్నిధిలో కూర్చునబెట్టేటట్లు చేశాను. హల్లెలూయా. ఇదండి పరిచర్య. ఇప్పటికీ అట్లనే చేస్తాను నేను. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో 118వ కీర్తన 8వ వచనం, సామ్స్ 118 8th verse, వాక్యం ఇలా మాట్లాడుతుంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం అంటుంది. చాలామంది మనుషులను నమ్ముకుంటూ ఉన్నారు. మనుషులు అది ఇస్తారేమో, ఇది ఇస్తారేమో అని ఆశపడుతూ ఉన్నారు. నువ్వు దేవుని మీద ఆశపడు, దేవుడే ఆ మనుషులలో ఉండి ఇప్పించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే దేవుని బిడ్డలారా. ఈ రోజున అన్ని వనరులు యేసయ్య యుద్ధనే ఉన్నాయి. ఆ యేసే నీ సొంతమైతే నీవు గొప్ప కార్యములు చేయగలవు. హల్లెలూయా. ఎవరు కావాలండి నీ సొంతం? నీ భర్త కావాలనా? నీ భార్య కావాలనా? ఎవరు కావాలా సొంతం? యేసయ్య కావాలా? హల్లెలూయా. యేసయ్య నీ సొంతం అయితే ఏదైనా నీవు చేయగలవు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఈ 3 points విషయమై మాట్లాడుతూ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే మన అంశం, నీవు చేయగలవు. ఏం చేస్తావు? తిరుగుబాటు వచ్చినా నీవు గొప్పవి చేయగలవు. బెదిరింపులు వచ్చినా నీవు గొప్పవి చేయగలవు. వనరులు లేకపోయినా నీవు గొప్పవి చేయగలవు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.